అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదం చూస్తున్నాడు, కానీ సంతాన విషయంలో మాత్రము ఒక లోటు అతని జీవితంలో కనపడతా ఉన్నది, ఒక దిగులు కనపడతా ఉన్నది. తీరని లోటు మనిషిని కృంగతీస్తుంది, అనుమానాలను పెంచుతుంది, దేవుని మీద అపనమ్మకం ఏర్పరచడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ అబ్రహాము ఎన్ని ఇచ్చినా ఏంటి, నేను సంతానము లేని వాడను కదా అనే దిగులు ఆయనకి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అబ్రాహామును అబ్రాహామునకు తన ఉద్దేశము బయలుపరిచాడు, ఒక క్లారిటీ ఇచ్చాడు. 15వ అధ్యాయం చదువుకోండి, ఆ క్లారిటీని అబ్రహాము నమ్మేను అని ఉంది. మనము కూడా అనుదినము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దైవ సన్నిధిలో సంఘములో దైవదాసుని ద్వారా బోధిస్తున్నప్పుడు ధైర్యం వచ్చినట్టు కనపడుతుంది. కానీ మెట్లు దిగిన తర్వాత, గుడి నుండి బయటికి వెళ్ళిన తర్వాత ధైర్యము మళ్ళా సన్నగిల్లిపోతూ ఉంది. కానీ ఆ ధైర్యము నిలబడాలి అంటే దేవుడి మీద ఒక నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి. ఆయన సన్నిధిలో నిందారహితులమై ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము ఏ రీతిగా ప్రభు కృపకు పాత్రుడయ్యాడు అనే సత్యాన్ని ఒక వాక్యము ద్వారా మనం నేర్చుకుందాం. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం అందరికీ తెలుసు. ఎండవేళ అబ్రహాము ద్వారం వద్ద కూర్చున్నాడని, దేవుడు మరి ఆయనకి ఎదురు వచ్చాడని, అతను పరిగెత్తుకు వెళ్ళి సాధ్యంగా పడ్డాడని, ఇవన్నీ మనకు తెలుసు. కానీ అబ్రహాము దేవుణ్ణి సంతోష పెట్టాలనుకున్నాడు, దేవునికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. తన లోటు గురించి చెప్పడం లేదు, ఏది ఇస్తానన్నావు కదా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పడం లేదు, కానీ నీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దని చెప్పి ఆయనను తృప్తిపరచడానికి, ఆయనను సంతోషపరచడానికి